కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మా నాన్నమ్మ పొట్ల మేరీపాల్ గారి 95వ జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాము. దాన్ని బట్టి మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆమెకి ఇచ్చిన ఆయుష్ బట్టి దేవాదేవునికే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక బైబిల్ వచనం చదివి మనం ప్రారంభించుకుందాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. The righteous shall flourish like the palm tree. He shall grow like a cedar in Lebanon. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. I welcome you all in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Thanking you all for joining with us for the grand birthday celebration of our beloved grandma, Mrs. Potla Marypaul. We, the third generation grandchildren of Mrs. Potla Marypaul, wife of Mr. late Betala Srinivas Paul, inviting you all for the 95th grand birthday celebration. Great is thy faithfulness. Yes, we believe in this verse. God is so faithful in our life of our beloved granny, Mrs. Potla Marypaul. That is why we are today celebrating God's faithfulness. Let us begin this థ్యాంక్స్గివింగ్ ప్రేయర్ మీటింగ్. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో మరి ఒకసారి వందనాలండి. ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం ఆలోచన చేసినప్పుడు మా కుటుంబం అంతా చాలా హెల్ప్ చేశారు. దాన్ని బట్టి వందనాలు. అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇలా జరుపుకుంటున్నాం అంటే దాన్ని బట్టి దేవునికే మహిమ అని మేము అందరం నమ్ముతున్నాము. దేవుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ బట్టే ఆమె ఈరోజు ఇలా ఉంది. మా అందరి మధ్య మా అందరినీ చూసింది, మనవరాల్ని ముని మనవరాలని కూడా చూసింది. మళ్ళీ మీ అందరినీ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు ఇలా కలవడానికి ఒక అవకాశంగా ఉంది కాబట్టి ఈరోజు మేము ఇలా జరపడానికి ప్లాన్ చేయడం జరిగింది. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఇప్పుడు నాన్నమ్మని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నాన్నమ్మతో పాటు ఆగ్నేశమ్మ గారు వస్తారు. మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మన మధ్యలో ఉన్న రెవరెండ్ పొట్ల నానిబాబు గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దయలో నీ కృపలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాలపు వేళ మా మేనత్త గారైనటువంటి సువర్ణమ్మ గారి ద్వారా ప్రభువా మరోసారి మేమందరం ఇటు రీతిగా కలుసుకోవడానికి మీరు చూపినటువంటి, మీరు మా పట్ల ఉంచినటువంటి ప్రేమను పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రమాదాలు నాయన ఎన్నో జరుగుతున్నప్పటికీ నీ దయగలిగిన హస్తముతో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయా ముఖ్యంగా మా మేనత్త గారిని కూడా ప్రభు మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ప్రభు ఆత్మీయులు, కుటుంబీకుల మధ్య మరి ముఖ్యంగా నాయన పొట్లవారి ఇంట పుట్టినటువంటి ఆడబిడ్డగా సంతోషంతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతయు నాయన ఆది నుండి అంతవరకు అధ్యక్షులుగా మీరు ఉండండి. మిమ్మల్ని మీరే ఇక్కడ కదలాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మీరే మాతో మాట్లాడండి, వచ్చిన వారందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందుకునమని నాయన, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగము కడవరకు నీ రాకడ పర్యంతము నిలిచి ఉండనట్లు సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించి సహకరించిన పొట్ల నానిబాబు గారికి వందనాలు. ఈ సమయంలో పాటలు పాడుకుందాం. మనవాళ్ళు మనవరాళ్ళందరూ ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, ముందు నీ పాదరవిందాము లందు నిశ్చల భక్తి ప్రేమాను, ముందు నీ పాదరవిందాము లందు నిశ్చల భక్తి ప్రేమాను, పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా, డెందమానందమానందమయు పొంగ నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, హద్దులేనట్టి దురాశల నవివేకినై కుడియాడితి, హద్దులేనట్టి దురాశల నవివేకినై కుడియాడితి, మోతులతో నింక కూటమి, మోతులతో నింక కూటమి, వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, కాలము పెక్కుగతించేను గర్వదులెడదెగవాయేను, కాలము పెక్కుగతించేను గర్వదులెడదెగవాయేను, ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలును తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, దారుణ సంసార వారాధి దరి చూపి ప్రోవని కన్నాను, దారుణ సంసార వారాధి దరి చూపి ప్రోవని కన్నాను, కారణ గురువులింకెవ్వరు, కారణ గురువులింకెవ్వరు లేరయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగునిదు పేర్మిని, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగునిదు పేర్మిని, దీవించి
దీవించి రక్షింపని పూడే. రావయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్యా రావేనా యేసు, నన్ను గన్నయ్యా రావేనా ప్రభువా, నన్ను గన్నయ్యా రావేనా యేసు, నన్ను గన్నయ్యా రావేనా ప్రభువా. హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ నుంచి మరి ఒక వచనం చదువుకున్నాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. మన మధ్యలో సునీత పిన్ వచ్చి దాన్ని చదువుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మా నాన్నమ్మ గారి జీవితం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఆవిడ ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు అని. మా నాన్నమ్మ గారు పొట్ల మేరీపాల్ గారు కృష్ణా జిల్లా దేవపూడి అనే కుగ్రామంలో పొట్ల దేవానందం సుందరమ్మ దంపతులకు 5వ సంతానముగా ఆగస్టు 15, 1929 జన్మించారు. 8వ తరగతి వరకు మచిలీపట్నం షార్కీ గర్ల్స్ హాస్టల్లో ఆవిడ చదువుకున్నారు. ఆ తర్వాత మద్రాసులో నర్స్ ట్రైనింగ్ అయ్యి కొన్ని సంవత్సరాలు RCM హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. దాని తర్వాత సమితి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉనికిలి గ్రామంలో పనిచేస్తూ మా తాతయ్య గారు అయినటువంటి లేట్ బేతాల శ్రీనివాస్ పాల్ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 5గురు సంతానం, ఒక కుమార్తె, 4 కుమారులు. వారి పిల్లలుగా 12 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. 7గురు ముని మనవళ్ళు ఉన్నారు ఆమెకి. ఇది ఆమె జీవిత చరిత్ర. మనం ఇప్పుడు ముఖ్యమైన దానిలోకి వచ్చాము. దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వాలి. ఈ సమయంలో మనతో దేవుని వాక్యం పంచుకోవడానికి రెవరెండ్ పొట్ల సైమన్ శాంసన్ గారు ఉన్నారు. దయచేసి మావయ్యని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినం మీతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మేనత్తలు ఇద్దరు ఇక్కడ డయాస్ ఉండడం చాలా సంతోషకరం. మా కుటుంబం తరపున, పొట్లవారి తరపున, పొట్లవారి కుటుంబం నుండి మా తాతయ్య గారు, దేవానందం గారు, సుందరమ్మ గారి వారి కుటుంబ పక్షంగా ప్రస్తుతానికి 2 మిగిలారు. వెరీ రీసెంట్లీ ఆ పెద్ద మేనత్త గారు వరదనమ్మ ఆంటీ చనిపోయారు. అంతకుముందు గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మా మేరాంటీ చనిపోయారు. వారిద్దరు కూడా కొద్ది కాలం క్రితమే ప్రభు సన్నిధి చేరారు. మొత్తం నాకు 5గురు మేనత్తలు, నాన్నగారు, మా పెదనాన్నగారు, చిన్నాన్నలు 2, మొత్తం 4. 4 + 5 మొత్తం 90. మా నాన్నగారికి తోబుట్టువులు మొత్తం 90. చాలా పెద్ద సంతానాన్ని ప్రభు మా తాతగారికి ఇచ్చారు. మా తాతగారు నేను చూడలేదు. అయితే నానమ్మని నేను చాలా కాలం నా దగ్గర ఉంచుకున్నాను. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నాన్నమ్మ ఆ టైంలో మా దగ్గరే ఉన్నారు. చనిపోయిన తర్వాత కొంతకాలానికి నాన్నమ్మకి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం వచ్చిన ఆ టైంలో కూడా చింతలపూడిలో నా దగ్గరే ఉన్నారు. ప్రభు కృప వల్ల చాలా కాలం మనందరితో ఉన్నారు. ఆ తదుపరి బల్లిపొరలు చనిపోయారు. వరదాన మేనత్త దగ్గర, సజ్జనమాయ గారి కుటుంబం దగ్గర అక్కడ సుందరమామ గారు చనిపోయారు. ఆ తదుపరి మా కుటుంబములన్నీ కూడా దేవుని చేత భద్రపరచబడి, దీవించబడి, ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడ్డాయి. నా మేనత్తలు అందరూ కూడా దైవభక్తులు, విశ్వాసంలో ఎంతగా వారు ఎదిగి ఫలించారంటే వారి బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించారు. వారందరికీ బిడ్డలను ఇచ్చారు ప్రభువు. వారందరూ కూడా ఈనాడు అనేక ప్రాంతాలలో, అనేక పట్టణాలలో, అనేక దేశాలలో కూడా వారు వర్ధిల్లుచు ప్రభు మై కొరకు వారు జీవిస్తుండడానికి కారణం మా తాతల యొక్క ప్రార్థన ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల యొక్క దీవెన అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవపూడి అనే గ్రామంలో పొట్లవారి వంశము ద్వారా జన్మించిన ప్రతి బిడ్డ ఈనాడు ప్రయోజకులై వారి బిడ్డలతో కలిసి ఎంతో ఆనందిస్తూ
ప్రభు యొక్క పరిచర్యలో అనేక కుటుంబాలు పాల్పొందుతున్నాయి. ముందుగా మా తాతగారు కూడా ప్రభు యొక్క పరిచర్య చేశారు సిఎస్ఐలో. ఆ తదుపరి మా నాన్నగారు దేవుని సేవకు వచ్చి అనేక సంవత్సరాలు ప్రభు యొక్క పరిచర్యలు ఉండి వారి చెల్లెళ్ళు, వారి తమ్ముళ్ళు, వారి కుటుంబాలన్నిటిని కూడా ప్రభు దగ్గరికి నడిపించేటువంటి దివ్య సేవకుడిగా మా నాన్నగారిని పోట్ల జాన్ వెంకటరత్న గారిని ప్రభు ఆశీర్వదించిన ప్రభు యొక్క పిలుపు కొరకు ఆయన వారిని పిలుచుకున్నారు. వారి తర్వాత మా కుటుంబంలో నేను, మా అన్నగారు ఇద్దరు కూడా దేవుని సేవకు వచ్చాం. మా తర్వాత మా తమ్ముళ్ళు, మా బామ్మర్దులు, మా బావలు, మా కుటుంబాలన్నీ అందరూ కూడా దేవుని పిలుపు అందుకొని ఆ పిలుపు ప్రకారంగా ఆయా సంఘాలలో వారి వారి సొంత గృహాల్లో వారి సొంత మిషన్లు స్థాపించి చర్చ స్థాపించుకొని వారి వారి నూతన సంఘ పరిచర్యలో వారు పాల్పొందుతుండడం ఎంతో దీవెనకరంగా ఉన్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేటువంటి నా ప్రియ మేనత్త, ఆమె పేరు మేము సువర్ణమ్మ అని పిలుచుకుంటాం, సువర్ణ ఆంటీ అని. కానీ ఇక్కడ రాసిన పేర్లు ఎక్కడ సువర్ణ ఆంటీ అని లేదు. మరి ఇక్కడ ఏదో కొత్త పేరు కనపడుతుంది మాకు, మేరీ పాల్ అని. మరి సువర్ణమ్మ గారు వెళ్ళిపోయారు మాకు తెలియట్లేదు. కానీ మేరీ పాల్ గారిని ఇప్పుడు చూస్తున్నాం. ఎంత వయసు అండి? 5, 6, 10, 20, 95 సంవత్సరాలు. అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప వయసు తల్లికి దేవుడు అనుగ్రహించడం ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. బ్రతకడం మన యొక్క చిత్తం కాదు, జీవించడం మన వంతు కాదు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి మాత్రమే. ఆయన ద్వారా మనం బ్రతకాలి, ఆయన ద్వారా మనం జీవించాలి. కానీ మన వయస్సు, మన యొక్క ఆయుష్ అది మన చేతుల్లో లేదు. మరి తల్లిని దేవుడు 95 సంవత్సరాలు బ్రతికించి ఈ 95వ సంవత్సరపు వేడుకలో దీవించడానికి మనం వచ్చినామంటే ఇది మనకి ఎంతో గొప్ప భాగ్యంగా నేను దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. మా మేనమామ గారు బేతాళి శ్రీనివాసరావు గారు. బేతాళి శ్రీనివాసరావు గారు అంటే ఆయన చింతలపూడి క్యారఫడ్డాస్. తెల్లారి లేస్తే చింతలపూడి ఉండేవాడు ఆయన. ఇప్పుడు నా దగ్గరే ఉండేవాడు. నాలో ఉన్నాడు, నా మేనలో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఎక్కువగా నా ఇంటికి వస్తూ ఉండేవారు. మా మేనమామ చాలా మంచోడు. ఆయనకి ఎన్ని క్యారెక్టర్స్ ఎన్నో ఏ విధంగా ఉన్నా కానీ నాకు నిండైన మామయ్య, నేను మనసారి ప్రేమించిన మా మేనమామయ్య బేతాళి శ్రీనివాస మామయ్య. నాకు 5 మేనమామలు ఉండేవారు. 5 మేనమామల్లో కూడా అందరికంటే కూడా నాతో బాగా ఎక్కువగా చనువుగా ఉండి మా ఇంటి దగ్గర ఎక్కువగా మాతో గడిపింది శ్రీనివాసరావు మామయ్య. వారి యొక్క ప్రేమను నేను బాగా పొందుకున్నవాడిని. ఉనికిలు వెళ్తే మా ఆంటీ ఆ టైంలోనే చిన్న నర్సుగా పనిచేసేది, చిన్న హాస్పిటల్లో, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో. ఆ రోజుల్లో 50-60 ఏళ్ల క్రితం ఆమెకున్న కొద్దిపాటి ఆ జీవితంలోనే ఆ కుటుంబాన్ని పోషించుకొని బిడ్డలను కని పెంచి పెద్ద చేసి వారందరినీ ప్రయోజకులు చేసింది. పిల్లల్ని చదువుల విషయాలు అన్నింటిలో కూడా వారి జాగ్రత్త విషయాలు అన్నీ కూడా అత్తే చూసుకుంది. అత్తమే పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకుంది, ప్రయోజకులు చేసింది. ఈనాడు 95 సంవత్సరాల్లో దేవుడు ఆమెను బ్రతికించాడంటే ఆమె చేసిన సేవ, ఆమె చేసిన పరిచర్య, కుటుంబానికి ఆమె చేసిన త్యాగమే ఈనాటికి ప్రభు ఆమెను అంత వయస్సులో చక్కని ఆరోగ్యరీతిగా ప్రభు ఉంచినందుకు మన ప్రభువుని అధికంగా స్తుతించబోతులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇందాక మా ఆవిడ చెప్తున్నాను, అమ్మాయి ఇంకొక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆమెకి ఇంకా 100 సంవత్సరాలు మన ముందే వెళ్ళిపోతాయి, ఏం పర్వాలేదు, ఇంకొక 5 ఏళ్ళు మన ముందే ఉంటుంది, ఏం పర్వాలేదు, భయపడద్దు అని చెప్పాను నేను. నాకు అట్లా కనిపిస్తే ఇంకొక 5 ఏళ్ళు సెంచురీ పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు కూడా మనం అందరం కలిసి పండుగ చేద్దాం. ఆ పండుగ కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడు దాకా నేను కూడా బతుకు ఉండాలని చెప్పి నాకు ఆశ ఉంది. కానీ మరి నేను ఉంటాను లేదు, దేవుని తెలుసు. దేవుడు నన్ను బ్రతికిస్తే నేను మా మేనత్త యొక్క 100 సంవత్సరాల బర్త్డే ఫంక్షన్ని జరిపించాలని చెప్పి ప్రేమతో ప్రభు సన్నిధిలో ప్రభువుని ప్రార్థిస్తున్నాను. నాకు మరొక మా చిన్న మేనత్త ఉంది, ఆగ్నిశాంటి.
అగ్ని శాంతి కూడా ప్రభు సన్నిధిలో మంచిగా ఆరోగ్యంగా దేవుడు ఉంచాడు. ఆమెను ప్రభు సన్నిధిలో ప్రభు ఎంతగానో ఘనమైన పాత్రగా తన సేవ పరిచయంలో అమ్మను వాడుకున్నారు. వారికి కూడా బిడ్డలు ఇచ్చాడు ప్రభు. వారికి 5 బిడ్డలు. ఆ బిడ్డలు కూడా ప్రభు తన పరిచయంలో ఘనమైన పాత్రగా వాడుకుంటున్నారు. ఆంటీ మరి సర్కారు తోటలు సేసే సంఘంలో గొప్ప దైవజనురాలుగా సంఘ పెద్దగా అన్ని విషయాల్లో కూడా ఆమె ఆ సంఘంలో ప్రధాన పాత్రగా ప్రభు ఆమెను వాడుకుంటున్నారు. ఆ విధంగా నా మేనత్తులు అందరూ కూడా మంచి విశ్వాసాలు జీవించారు, మంచి బిడ్డలు కన్నారు, ప్రయోజకులు చేశారు. అందరికీ వివాహాలైనవి, అందరూ కూడా మంచి స్టేటస్లో మంచి స్థితులు బ్రతుకుతున్నారనడానికి కారణం మరి మా పెద్దలు చేసిన ప్రార్థన ఫలితంగా నేను నమ్ముతున్నాను. నాకు 10 మంది బామర్దులు, 10 మంది మరదళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు స్వాస్థ్యమే. ఇప్పటికీ నేనంటే వారికి ఎంత అభిమానం, ఎంత ప్రేమో. బావా నన్ను అందరూ కూడా ప్రేమతో అభిమానిస్తున్నారు. 10 మంది మరదలు ఉంటే ఒక్కదే వదిన గారు ఉన్నారు, మా విజయలక్ష్మి వదిన గారు. ఆమె కూడా నేనంటే చాలా అభిమానం, చాలా ప్రేమ వదినకి. మరి మా పిల్లలందరికీ ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వారందరూ పెళ్ళిళ్ళై పిల్లలను కని మనవల మనరాడతో వారు ఎంతో దీవించబడ్డారు, ఆశించబడ్డారు. నా బామర్దులు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరూ ప్రయోజకులు అయిపోయారు. ఆడికి పిల్లలు మరి మా పెద్ద బామర్ది గారు డేవిడ్ రాజాయి గారు, ఆయన నా పెద్ద బామర్ది, అందరికంటే ఆయన పెద్ద నాకు బామర్దిలో. మరి మా వాడు మేము కలిసి చదువుకున్నాం, చిన్నప్పుడు కలిసే ఉన్నాం, ఇప్పటికీ కలిసే ఉంటున్నాం. ఆ ఆప్యాయత అనురాగాన్ని ఇంకా ప్రభు మా మధ్యలో నిలబెట్టడానికి ప్రధాన కారణం మా సజ్జన మాయ, మా వరదనత్తమ్మ. వారు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు, ఎంతగా మమ్మల్ని వారు చిన్నప్పుడు మమ్మల్ని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆతిథ్యం ఇప్పటికీ మర్చిపోలేం. వారి ఆసన్నతోనే పెరిగాను, పెద్దవాడిని అయ్యాను. ఇప్పటికీ నాకు 70 సంవత్సరం వచ్చినాయి. గత జూలై 15వ తారీఖునే 71వ సంవత్సరంలో ప్రవేశించాను. 70 ఏళ్ళు నన్ను కాపాడిన దేవుడికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొద్దిగా నాకు ఆపరేషన్ అవడం వల్ల కొద్దిగా బలహీనుడయ్యాను. మాట్లాడలేక కొద్దిగా ఆయాసంగా ఉండి నడవలేని స్థితిలో వస్తానా రాలని అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల నేను డ్రైవింగ్ చేయలేక నాకు సహోదరుని మరొక నా తమ్ముడిని ఒకరిని తీసుకుని వచ్చాను డ్రైవర్గా. వారు నన్ను తీసుకుని రావడం జరిగింది. ఏది ఏమైనా దినం నా మేనత్త సోనమ్మ గారి యొక్క 95వ బర్త్డే ఫంక్షన్లో పాల్పొంది ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు, నా కుటుంబానికి ఇచ్చినందుకు, మేమందరం కలిసి మీతో కలిసి ఉన్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఈ కొద్ది మాటను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది వచ్చినాలు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న వాక్యం చదువుతాను. 139వ కీర్తన 16 వచ్చిన ఎవరైనా చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటి అయినను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. అత్తమ్మ 95 సంవత్సరాల దినాలన్నీ కూడా దేవుని గ్రంథములు లిఖితములాయనాయి. దేవుడు చూశాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా ముందున్న కాలంలో కూడా ప్రభు తన మహిమార్థమై ఆమెను చూడాలని, ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంచాలని మేము ఆశపడుతున్నాం. ఆయన గ్రంథంలో మన దినములన్నీ కూడా లెక్కించబడాలి. 91వ కీర్తనలో కూడా అదే మాట అంటాడు, ప్రభువా మా దినములు లెక్కించడం మాకు నేర్పమంటాడు. 90వ కీర్తనలో మన దినాలు లెక్కించుకునేటువంటి కృప ప్రభు మనకి ఇవ్వాలి. మనం లెక్కించుకోలేం, దేవుడు లెక్కించాలి. దేవుని గ్రంథములో మన యొక్క పేర్లు నమోదు చేయబడాలి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని విధాలకు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని ఎక్కువ దినాలు మనందరి పక్షంగా తల్లిగారు సజీవులుగా ఉండాలని, మా మేనత్త ఇంకా అనేక సంవత్సరాలు సజీవులుగా ఉండి మమ్మల్ని కూడా చూడాలని ప్రేమతో ఆశిస్తూ నేను మాట ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. మాట్లాడిన రెవరెండ్ పొట్ల సైమన్ శాంసన్ గారికి వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రెవరెండ్ నికోలస్ గారు మాట్లాడతారు. బావ మాట్లాడాక రెవరెండ్ రవి ప్రదీప్ గారు, మావయ్య, తర్వాత
పాస్టర్ కాంతమ్మ గారు పెనుగొండ నుంచి. వారు మాట్లాడాక కుటుంబం కొరకు మేము ఓపెన్గా సమయాన్ని విడిచిపెడుతూ ఉన్నాము. 2-3 నిమిషాలు నాన్నమ్మతో ఉన్న అనుబంధాన్ని మీరు పంచుకోవచ్చు. కుటుంబస్తులు ఎవరైనా కూడా, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు అందరికీ ఓపెన్గా టైం విడిచిపెడుతున్నాము. అధ్యక్షురాలు మా మరదలకి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఛాన్స్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ గ్రేట్ గ్రాండ్ మదర్, ది బిలౌడ్ మేరీ సువర్ణ పాల్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శ్రేష్టమైనటువంటి నామంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సుదినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, ఈ రోజున 95th బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి మా అమ్మమ్మ గారు మేరీ సువర్ణ పాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవాది దేవుడు పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇవ్వబోయేటువంటి భవిష్యత్తు జీవితాన్ని బట్టి మరి మనమందరము కూడా మన అనుదిన విజ్ఞాపన ప్రార్థనలో అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, వరదానమ్మ గారి యొక్క కుటుంబాలన్నిటి పక్షాన విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. థ్యాంక్ యూ. అదే రీతిగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి మరొక అమ్మమ్మ ఆగ్నేశమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఆ తరంలో అనేకులు ప్రభు యొద్దకు వెళ్ళగా మనకు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము ఏదైనా ఉంది అంటే వీరిద్దరే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వీరిరుగురిని బట్టి మనము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది. చదువుబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31. ఈ 40వ అధ్యాయము 31వ వచనము యెషయా గ్రంథంలో ద మోస్ట్ పవర్ఫుల్ వర్స్ అన్నమాట ఇది. ఎందుకంటే మనందరికీ ఒలింపిక్స్ తెలుసు. ఒలింపిక్స్కి ఒక యాంబ్లం అనేది ఉంటుంది. ఆ యాంబ్లం మీద 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. అవేంటంటే, 1 హయ్యర్, 2 స్ట్రాంగర్, 3 స్విఫ్టర్. హయ్యర్ అంటే పైకి ఎగరటం, 2 స్ట్రాంగర్ బలముగా నడవటం, స్విఫ్టర్ అంటే అలుపు లేకుండా ఉండటం. సో ఈ ఒలింపిక్స్ యొక్క యాంబ్లంని యెషయా గ్రంథం 31వ వచనం 40వ అధ్యాయం 31వ వచనం ఆధారంగా ఒలింపిక్స్ యాంబ్లంని డిజైన్ చేశారన్నమాట. అంటే ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారి యొక్క గురి పైకి ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ గోల్ని సాధిద్దామా, ఏ మెడల్ని సాధిద్దామా అనేటువంటి హయ్యర్ గోల్ని కలిగి ఆ పైకి చూస్తూ వారు ఒలింపిక్స్లో అడుగు పెట్టాలని, 2 బలంగా ఆడాలని, 3 అలిసిపోకుండా ఆ యొక్క ఈవెంట్ అయ్యేంత వరకు కూడా ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం నుంచి హయ్యర్, స్ట్రాంగర్, స్విఫ్టర్ ఆ ఒక్క వచనంలో నుంచి ఈ 3 పదాలు తీసుకున్నారన్నమాట. అవును, దోస్ హూ వెయిట్ అపాన్ ది లార్డ్ విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్. అన్నిటికంటే ఎత్తుగా పైకి ఇంకా పైకి ఎగరగలిగేది ఏదైనా ఉంది అంటే ఈ విశ్వంలో ఒక్క గ్రద్ద మాత్రమే, ఈగల్ మాత్రమే, పక్షిరాజు మాత్రమే. సో కాబట్టి దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు కూడా ఆ పక్షిరాజు ఏ రీతిగా పైకి ఎగిరే అనుభవాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇట్ ఈజ్ ఏ ప్రామిస్ ఆఫ్ ప్యారడైజ్ ఎక్స్పీరియన్స్. అనగా మా గురి, మా గమ్యము ఆ పరదేశే, ఆ పరలోకమే అనేటువంటి మాటతో ఈ వచనాన్ని రాయటం జరిగింది. అందుకే భక్తుడు మరి రాస్తా ఉంటాడు, పరవాసిని నేను జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే అంటాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాటను చచ్చిపోయినప్పుడు పాడుకుంటాం మనం. ఇది అన్ని సందర్భాల్లో పాడుకోవాల్సిన పాట. సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమాలప్పుడు మాత్రమే ఈ పాట పాడతాం. కానీ పరమ యెరూషలేములోకి ప్రయాణించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు పాడుకోవలసినటువంటి పాట ఏంటంటే ఈ పాట.
పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్న నుని దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నడచు చేరెదను నేను నీదరికే చే. సో ఈ అనుభవంతో పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది. సో అందుకే యెషయా ప్రవక్త ఏమంటాడు, దోస్ హూ వెయిట్ అపాన్ ది లార్డ్ విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్ హయ్యర్ అండ్ హయ్యర్. పక్షిరాజు ఏ రీతిగా పైకి ఎగురుతూ వెళ్తుందో, ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ప్రభువునందు మరి కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారో వారు కూడా ఇలా పరదేశ అనుభవంలోకి, పరలోకపు అనుభవంలోకి వారి గురిని గమ్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది మొదటి వాగ్దానం ఆ యెషయా గ్రంథం 40:31 వచనంలో. అండ్ ద సెకండ్ ప్రామిస్, ఆ వచనంలో రెండవ వాగ్దానం ఏంటంటే స్ట్రాంగర్. వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం ఎందుకు? వాట్ ఫర్ న్యూ స్ట్రెంగ్త్? ఏ న్యూ స్ట్రెంగ్త్ టు లివ్ అండ్ లీడ్ ఏ న్యూ లైఫ్. ఒక క్రొత్త జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని నడిపించాలన్నా, జీవించాలన్నా వీ నీడ్ న్యూ స్ట్రెంగ్త్. అది మొదటి మాట. ఇక రెండవ మాట ఏమంటాడు ఆ వచనంలో 40:31 వచనంలో, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు. అండ్ ద సెకండ్ ప్రామిస్ ఈజ్ దే యాక్టివ్లీ రన్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ ఏ గోల్. ఆ గోల్ని, మెడల్ని సాధించేంత వరకు అలయకుండా వారు పరిగెత్తుతూనే ఉంటారంట. 4-wheelers వాడేటువంటి వారికి తెలుసుద్ది. హౌ మెనీ ఆఫ్ యూ యూజింగ్ 4-wheeler కార్స్? ఎంతమందికి ఉన్నాయండి? 4 చక్రాల బళ్ళు ఉన్నాయి చాలామందికి. సో అందులో ద మోస్ట్ పవర్ఫుల్ టైర్ల కంపెనీ ఏంటంటే మోడీ టైర్ కంపెనీ. విన్నారా? మోడీ టైర్ కంపెనీ విన్నారా? ఆ మోడీ టైర్ కంపెనీ యొక్క క్యాప్షన్ ఏంటయ్యా అంటే, ది టైర్ దట్ నెవర్ రిటైర్స్. అంటే బండి డ్రైవ్ చేసేవాడికి రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ ఆ టైర్కి మాత్రం రిటైర్మెంట్ లేదంటే, ఇక అలసట అనేది నువ్వు బలవంతంగా బ్రేక్ వేసి ఆపాల్సిందే తప్ప, నువ్వు బ్రేక్ మీద కాలేకపోతే మాత్రం అది 365 రోజులు అది వెళ్తానే ఉంటుంది. సో రెండవ అనుభవం ఏంటంటే దే ఆర్ స్ట్రాంగర్. ఏ సెకండ్ ప్రామిస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా ఏంటంటే వారు బలంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రభువులో ఉన్నారు కాబట్టి వారు బలంగా పరిగెత్తుతారు అంటున్నాడు. అండ్ ద థర్డ్ ప్రామిస్ ఆ వచనంలో 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31 వచనంలో మూడవ వాగ్దానం ఏంటంటే ఏ ప్రామిస్ ఆఫ్ ఎనర్జెటిక్ సోల్. సొమ్మసిల్లక నడిచి పోవుదురు. వారు 95లో కూడా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉన్నారు. అవునా? నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఫరోను ఎరగని ఒక తరం వచ్చింది. అవునా? ఒక తరం అంతా కూడా బ్రతకటానికి కారకులు ఎవరో తెలుసా? షిప్రాపుయ మంత్రసానులు. అది ఇంకెవరిదో కాదండి. ఇశ్రాయేలీయులు ఆ తరంలో బతికారు అంటే వారికి బ్యాక్ బోన్గా ఎవరున్నారా అంటే మంత్రసానులు. మరి ఈ రోజున అనేకులకు పురిటి నొప్పులు రాగానే తలుచుకునేది ఆ జమానాలో సువర్ణ మేరీ పాల్ గారినే. అవునా? ఈజీగా కానుపు ఇవ్వటం అనేది. సో కాబట్టి అంత ఆ గొప్ప తరాన్ని రక్షించటానికి దేవుడు ఆ షిప్రాపుయ మంత్రసానులను ఎలా వాడుకున్నాడు, అదే రీతిగా మరి సౌకర్యాలు, సదుపాయాలు లేనటువంటి ఆ జమానాలు, ఆ కాలములో ఈజీగా హాస్పిటల్ వరకు వెళ్ళకోకుండానే గృహంలోనే, ఇంట్లోనే చక్కగా సుఖమైనటువంటి కానుపును ఇవ్వగలిగేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు దేవుడు ఈ మహాతల్లిలో పెట్టాడు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అగైన్ ఐజయా 40:31 దోస్ హూ వెయిట్ అపాన్ ది లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూచువారు పారడైజ్ ఎక్స్పీరియన్స్, పరదేశు అనుభవము, బలంగా పరిగెత్తటం, సొమ్మసిల్లకుండా. ఇందాక మనం అనుకున్నామే ద టైర్ దట్ నెవర్ రిటైర్స్. ఇందాక చిన్నాన్న గారు చెప్పినట్లుగా 100వ సంవత్సరపు సెలబ్రేషన్ కూడా ఒక గొప్ప పండుగలా మనం జరుపుకుందాం అన్నటువంటి ఆ యొక్క మాటను దేవాది దేవుడు
అమ్మమ్మ గారి జీవితంలో నెరవేర్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ అమ్మమ్మ. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వరదానమ్మ ఫ్యామిలీస్ we wish you a happy and blessed birthday. God bless you all. చక్కటి అవకాశాన్ని కుటుంబం మధ్య ఇచ్చినటువంటి అత్తమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మేనగోళ్ళందరికీ ప్రేమతో అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలంలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న మాట, చక్కటి వాక్యమని చెప్పాలి, లేదంటే చక్కటి గ్రీటింగ్స్ ఇచ్చిన దైవ సేవకులు సైమనయ్య గారు, మా అన్నగారు, అలాగే బిషప్ గారు, నా కొడుకు చక్కటి మాటలు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల ముందు నా మాటలు చల్లకపోవచ్చు, కానీ నేను ఆలోచన చేస్తున్నాను. 95 years 95 సంవత్సరాలు ఎలా గడపగలిగారు? ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు యవ్వన కాలంలోనే ముసలోళ్ళలాగా మారిపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు. వయసు వచ్చిన తల్లిదండ్రులు పెద్దవారు చేయగలుగుతున్నారు ఆ పనులు. అలా ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. హల్లెలూయా. ఇంత క్షేమముగా, ఇంత చక్కటి అనుభవంతో ముందుకు వెళ్ళటానికి బాబు చెప్పినట్లుగా అన్ని రకాలైన ఆశీర్వాదాలతో నింపబడడానికి కారణం ఏంటంటే కేవలము దేవుని మాట విని వాటిని గైకొనడమే. వారు వినడం మాత్రమే కాదండి, వారి పిల్లలకు నేర్పించారు. వారి తర్వాత తరాలకు వారు మార్గంగా ఉన్నారు. కనుకనే వాళ్ళని దేవుడు ఎలా ఉంచుతున్నాడు? దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతున్నారు. మరి అన్నగారు చెప్పినట్లుగా 100 years బర్త్డేని కూడా మనం ఈ స్థలంలో ఇంకా ఘనంగా జరుపుకుంటాం. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారు. సో మన నమ్మకమే, దేవుని వాక్యం చెప్తున్న నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కనుక మనం నమ్ముదాం, తప్పనిసరిగా 100th year అత్తమ్మకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎట్లాగా ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. ఈ సమయంలో పాస్టర్ కాంతమ్మ గారు, మా అత్తగారు పెనుగొండ నుంచి వచ్చారు, మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. అమ్మ నాకు నిజముగా అమ్మ. ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత జ్యోతమ్మ పుట్టకముందే మా తల్లి చనిపోయింది. నాన్న అమ్మ ఉనికుల్లో ఉంటున్నారు. మేము కైకలూరులో ఉండేవాళ్ళం. మాకు దగ్గరలో ఉండేవారు కాబట్టి మరి అమ్మ నాన్న పిల్లలు వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు ఎవరో రాకపోయినా వచ్చినా అమ్మతో మాకు నాన్నతో అనుబంధం నాకు ఎక్కువ. ఈ పిల్లలు నా దగ్గర ఉండేవారు, కుమారి, 4 మగ పిల్లలు కూడా. మరి నా సొంత చెల్లి, నా సొంత తమ్ముళ్ళలాగా, నా సొంత అమ్మ, సొంత నాన్న, ఇంకా వేరే ఉద్దేశం లేదు. మా పెద్దమ్మాయి పుట్టకముందే మా అమ్మ చనిపోవడం వల్ల అమ్మేమో నర్సు కాబట్టి నాకు అనేక రకాలుగా సలహాలు ఇస్తూ, తల్లి లేనిదని కాబట్టి నా దగ్గరకు వచ్చి 2-3 రోజులుంటూ నన్ను చాలా ఆదరించేది అమ్మ. నాన్న కూడా వస్తే 1 రోజులు కైకలూరులో నా ఇంట్లో ఉండేవారు. ఒక సొంత బిడ్డలాగా మా వారికి మేనత్తలైనప్పటికీ మా పాస్టర్ గారు పిడి విజయ్ కుమార్ గారు అనేవారు, మా అత్తలు నాకన్నా నిన్నే బాగా చూసుకుంటున్నారు, నిన్నే వెనకేసుకొస్తారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు నిన్ను బట్టి అని చెప్పి అంటూ ఉండేవారు. 4వ కానుపు 5వ కానుపుకి అయితే నాకు అనారోగ్యం వచ్చింది. నెలల తరబడి అమ్మ నా దగ్గర ఉండిపోయేది. ఒక్కొక్క 15 రోజులు 20 రోజులు అలా ఉండిపోయేది. పిల్లల్లో వదిలిపెట్టేసి నాన్న వదిలిపెట్టి ఆ రుణాన్ని నేను తీర్చలేను. మరి ముఖ్యంగా అమ్మ భక్తిపర్రాలు, గంటల తరబడి ప్రార్థన చేసే తల్లి. 5 బిడ్డల్ని కూడా ఆమె జీతంతో పెంచలేదు కానీ, ఆదాయంతో పెంచలేదు కానీ, సౌకర్యాలతో పెంచలేదు కానీ, నాకు తెలిసినంత మట్టుకు ప్రార్థనతోనే ఆ బిడ్డల్ని పెంచిందండి. ప్రార్థన వాళ్ళ అమ్మ ప్రార్థన వల్లే ఆ బిడ్డలందరూ ఈ రోజున ఆశీర్వాదకరంగా ఉన్నారని మరి నేను చెప్పగలను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ తల్లిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఫోన్ చేస్తే అమ్మ చాలా సీరియస్గా ఉందక్క,
బాగలేదు, ఆయాసంగా ఉంది, బలహీనంగా ఉంది అని ఎప్పుడు చాలాసార్లు సీరియస్ అయిపోయిన దేవుడే తన ఉచితమైన కృపను బట్టి అమ్మను స్వస్థపరిచి మనందరి కోసం ప్రార్థించే తల్లిగా అమ్మకి ఆయుష్కాలం ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. అమ్మ మీద ఏం పాడాలో నాకేం అర్థం అవట్లేదు. అమ్మ మీద పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా మీతో నేను కూడా ఏకీభవించి ఒక్క పల్లవి ఒక్క శరణమైనా అమ్మని గురించి పాడేవాళ్ళు ఉంటే రండి. అమ్ములు రావాలి, గ్రిఫిన్ రావాలి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అని పాడేయాలనుకుంటున్నాను. అది సినిమా పాట అనుకోవద్దు. మీరు నాతో ఏకీభవించి పాడేద్దామే. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాడు తరగని భాగ్యమ్మురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, జన్మని మమతల మూట, మమతల మూట. హల్లెలూయా హల్లెలూయా. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం అండి. మరి ఈ చక్కని కార్యక్రమంలో పాల్పంపులు పొంది మా వదినమ్మ చూసింది ఇది సినిమా పాట కాదు, దానిలో ఉన్న అర్థాన్ని భావాన్ని గ్రహించి పాడారు కాబట్టి చాలా సంతోషం. నిజంగా అమ్మ అన్నది ఆ సంతోషకరమైన విలువైనటువంటి స్థానం. అదేవిధంగా మరి మా మేనత్తలు ఆగ్నేశమ్మ గారు, సువర్ణమ్మ గారు బంగారం. బైబిల్ గ్రంథంలో కూడా చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో మనందరికీ తెలిసింది ఏంటంటే 30-31లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ కొనియాడబడుతుందని. నిజంగా మరి ఈరోజు ఈ 95 సంవత్సరాల వయసులో చక్కని మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి చేయడానికి ఈ లోకంలో ఒక మాట ఉంటుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. వాస్తవానికి ఇది పొట్లవారి ఫంక్షన్. ఎందుకనంటే పొట్ల వారి ఇంట పుట్టింది కాబట్టి ఆ దేవపూడి అనేటువంటి కుగ్రామం అని చదివింది మా అధ్యక్షురాలు. కుగ్రామం కాదు, అది కుగ్రామం. అది కుగ్రామం ఎందుకైందంటే మేమందరం అక్కడ లేకపోవడం బట్టి అది పూడిపోయి దేవపూడిగా మార్చబడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్న తల్లులు కావచ్చు, భద్రాచలం మేరీ అత్తమ్మ కావచ్చు, మరి నాకు తెలియనటువంటి పెద్ద అత్తమ్మ కరుణమ్మ గారు కావచ్చు, ఇంకా వరదాన అత్తమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే పొట్లవారి గురించి గొప్పలు చెప్పుకోవడానికి రాలేదు, కానీ ఆ ఇంట పుట్టినటువంటి పువ్వు పరిమళిస్తుంది. వాళ్ళు ఎలాంటి బేతాలోళ్ళైనా గరికి ముక్కులోళ్ళైనా వాళ్ళు ఎలాంటి ఏళ్ళోళ్ళైనా కూడా మా ఇంటి నుంచి వచ్చినటువంటి ఆ పువ్వు ఆ పరిమళాన్ని తెచ్చిపెట్టింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే ఎందుకని చెప్తున్నాను, నిజంగానే సరదా కాదండి, గమనించండి. వరదానమ్మ గారు కానీ, ఆగ్నేశమ్మ గారు కానీ, సువర్ణమ్మ గారు కానీ, మరి మేనత్తగా బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఒక మేనత్త ఉంటుంది. తన మేనల్లుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె భద్రపరిచిందంట. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో కనపడతా ఉంటుంది. భద్రపరిచినప్పుడు ఆ మేనల్లుడు కానీ మేనగోళ్ళు కానీ బ్రతికారంట. అలాగే ఒక కూతురుగా పొట్లవారి ఇంటి పుట్టినటువంటి కూతురు అక్సావలే ఆమె ఆత్మీయంగా పెరిగింది కాబట్టి నిజంగా ఎప్పుడు చూసినా ప్రార్థన. నాతో ఒక సహోదరి ఈ మధ్యకాలంలో ఏమందంటే, సువర్ణత్తమ్మ ఇప్పటికీ 16 సంవత్సరాల అమ్మాయిలాగానే మాట్లాడద్దురా అంది. వాయిస్ అంట, అంటే స్వరం, ఆ యొక్క నిండుదనం. ఎందుకనంటే ప్రార్థన, ఆ జీవితం దేవుని కృపను బట్టి ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒక అత్త వలె నయోమి వలె ఉండొచ్చు, మరి కోడల వలె రూతులాగా ఉండొచ్చు. ప్రతి స్త్రీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రార్థనా జీవితాన్ని బట్టి, తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకాన్ని బట్టి, మరి ఏ కుటుంబంలోకి అడుగుపెట్టినా, మా అత్తలు మామలు కుటుంబాలు ఏ కుటుంబంలోకి అడుగుపెట్టినా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి ఈ రోజున మా బావలందరూ, మా అన్నయ్య చెప్పినట్టు, మేము మొదటిగా సేవలోకి వచ్చాం, తర్వాత మన బామర్దులు బావలందరూ అందరూ సేవకు వచ్చారు, అంతే. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే ఎందుకు చెప్తున్నానంటే,
దేవుని ఆశీర్వాదం ప్రార్థన అండి. మీరు అనుకోకపోవచ్చు, కొంతమంది కార్ డ్రైవర్లుగా తిరిగిన వాళ్ళు ఉన్నారు, పాండురంగుడు కూడా లడ్డూలు చుట్టిన వాళ్ళు ఉన్నారు. అమ్మగారు అంటే నేను ఎవరిని అంటలేదు, వాళ్ళందరూ కూడా దేవుని సేవకులుగా మార్చబడేటువంటి అవకాశాన్ని మరి మా కుటుంబం ప్రార్థన జీవితం బట్టి ఇచ్చారని నేను నమ్ముతున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనకున్నటువంటి మా మేనగోడల్స్ థ్యాంక్ యూ మా బావగారికి నా మీద అభిమానం. అయితే మా మేనగోడళ్ళు తల్లులు, ఇప్పుడు నా చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనే ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నేను అనుకోలేదు సేవకుండా అవుతానని. నేను కూడా అందరూ ప్రార్థన ద్వారానే మన కుటుంబాల్లో కూడా మనందరము ఈ రోజున నేను కూడా మీలో ఒకటిగా కూర్చోవలసినటువంటి బావ, నువ్వు బాగా పాడావు బావ, నీలాగా నేను పాట పాడాలి బావ. థ్యాంక్ యూ. చూడండి నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారంటే కారణం ఏంటంటే నేను దేవుని పని చేస్తున్నటువంటి సేవకుడిగా గుర్తించాడు మా బావ. స్టేజ్ దిగినాకేమో సంస్కృతం మాట్లాడతాడు, స్టేజ్ మీద మాత్రం తెలుగు మాట్లాడతాడు. కానీ ఇంత బాగా పాడతాడని అక్క నేను ఎప్పుడు అనుకోలేదు బావ. చాలా సంతోషం, చాలా వందనాలు. నేను ఒకటే మాట చెప్తున్నాను చివరిగా సేవకుడిగా, మనందరూ ఈ కుటుంబాల్లో మన బిడ్డలు ఆశీర్వాదకరంగా మనం అనుకుంటాం ఇలా చేయాలి అలా చేయాలి అని, ఎలా చేయాలన్నా ప్రార్థన చేయండి. మన బిడ్డల భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లులు వీరెంతో ప్రార్థన చేసేవాడు. నేను అత్తమ్మ ఇంటికి, ఆగ్నేస్ అత్తమ్మ ఇంటికి కొంతకాలం నేను ఉన్నాను హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. 11:30-12 వరకు పడుకోదు, 3ంటికే లేచి ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నాను బాబు ఇంత నిద్ర లేకుండా ఎలాగా అని. నిజంగా ఆ వేకుజామున చేసే ప్రార్థన పోనీ ఒకళ్ళతో అప్పుద్దా అంటే మొత్తం కుటుంబాలన్నీ అందరితో తిప్పుకొచ్చేస్తుంది. అలా అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటంటే మీ అందరూ కూడా మన కుటుంబాల కొరకు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవించినటువంటి విధానం ఏంటనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఏ స్త్రీ అయినా కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మరి అత్తమ్మ వాళ్ళ వల్లే బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. సేవకుడిగా మా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. మా నానమ్మకి 95వ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. అందరూ మా నాన్నమ్మ గురించే మాట్లాడుతున్నారు. మా తాతయ్య గారి గురించి కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. మా తాతయ్య గారు చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. సెలవులు వచ్చినాయి అంటే అందరి మనవాళ్ళు మనవరాలు ఇంటికి తీసుకెళ్ళి వణుకులకు రావాల్సిందే, బాగా చూసుకునేవారు. మా నాయనమ్మ కూడా అంతే. మా నాయనమ్మ కూడా బాగా మాట్లాడతారు. అందరూ కలిసి ఉండాలి, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి. నేను చనిపోయేలోపు మీరందరూ ఉండాలి అది ఇది అని చెప్తూ ఉంటుంది మా నాన్నమ్మ. అయితే మేమందరం ఏంటంటే మాకే చెప్తావా మా అమ్మ, వాళ్ళకు కూడా చెప్తావా మా అమ్మ అని చెప్పేసి గట్టిగా మాట్లాడేవాళ్ళం. అయినా కూడా అందరికీ చెప్తున్నానమ్మా అంటది. మా నాయనమ్మ ఏంటంటే మాకు ఒక చిన్న పిల్లలాగా అనమాట. మేమేమన్నా సరే మా నాయనమ్మ కోపం వచ్చినా కూడా క్షమిస్తుంది అనమాట. పెదనాన్న పెద్దమ్మ చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, మనవాళ్ళు మనవరాలు మునిమనవాళ్ళు అందరూ ఉన్నారు. మేమందరం కలిసి ఉండాలని మా నాయనమ్మ గారు కోరుకుంటారు. మేమందరం ఇలాగే దేవునిలో ఉండాలని, విశ్వాసంలో ఎదగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని నామమున వందనాలు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మా కుటుంబం గురించి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఇంతవరకు కాపాడిన దేవునికి వందనాలు. దేవానందం గారు సుందరమ్మ గారికి 90 సంతానము, 4 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. అందరినీ దేవుడు క్షేమంగానే కాపాడి అందరికీ విద్యా బుద్ధులు ఇచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా గడిపిన మా కుటుంబం అది. మా చిన్నటి నుండి కూడా మేము సహోదర ప్రేమ కలిగి అక్కా చెల్లెలు అన్నదమ్ములుగా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. మా అన్నలందరూ వీళ్ళందరికీ నిక్నేమ్లు ఉన్నాయి. మా అక్కోళ్ళందరికీ నిక్నేమ్లు పెట్టి పిలుచుకునే వాళ్ళు ఇళ్ళల్లో. ఏంటి ఇలాంటి పిలుస్తున్నాను, నా చిన్నదాన్ని కనుక నేను 9వ దాన్ని నేను ఇంట్లోనూ. నాకు అంత అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అందరూ పెద్దోళ్ళు. అప్పటికి నాకు ఒక తెలిసేసరికి అందరూ జాబులు. మరి అన్నయ్యలకి అక్కయ్యలకి నాకంటే పెద్ద పిల్లలు ఉన్నారు, మా అక్కకి మా అన్నయ్యలకి. మరి అందుకని నేను అర్థం చేసుకునే ఇదిలో లేను. కానీ నాకు ఒక తెలిసి నాకు అన్నీ తెలిసినాక నేను చాలా సంతోషపడేదాన్ని ఈ కుటుంబాన్ని బట్టి. ఎందుకంటే ఇదంతా ఇటు జరగడానికి నాకు తెలిసినంత వరకు నేను 3వ క్లాసు చదువుతుండగా మా అమ్మ పెంతుకోస్తులో బాప్తిస్మం పొందింది. అప్పుడు ఎక్కువ ప్రార్థనాపరురాలు మా అమ్మ. రాత్రి పగులను లేకోకుండా వేకుజాను లేచి కోడి కూర్చున్నప్పుడు లేచి ప్రార్థన చేస్తూ ఉండేది. తెల్లవారులు 12 గంటల వరకు ప్రార్థన చేసేది. మా ఇంటికి ఎవరన్నా వస్తే సుందరమ్మ గారింటికి కొంచెం నిద్ర ఉండదు అనేవాళ్ళు. ఎందుకంటే అమ్మ అంత గొప్పగా 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేసేది.
అటువంటి ప్రార్థనలు మేము మోకరించేయాలంటే ఇప్పుడు మోకరించలేకపోతున్నాం కూడాను. మరి దేవుడు ఆమెకు అంత కృప ఇచ్చారు. అని చనిపోయే వరకు మంచాన్ని పడేందుకు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసి బిడ్డలందరూ ఆశీర్వాదాలు పడుకుని కుటుంబం వర్ధిల్లి వాడి బిడ్డలు ఈ విధంగా దేవుని సందులో వాడబడుతున్నారండి. అంతా ఆ దీవెనంతా సుందరమ్మ గారి దీవెన. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసిన కానీ మా అమ్మ నా వయసు నా పెళ్ళయ్యే వరకు కూడా మా ఆయన గారు అంటూ ఉండేవాళ్ళు, మీ అమ్మ మన ఇంటికి వస్తే నిద్ర ఉండదు నాకని. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన అలాగే తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తుండేది మా అమ్మ. మా బిడ్డలందరి కొరకు పేరున ఆ విధంగా కుటుంబం వర్దిలటానికి దేవుడు కృప ఇచ్చారు. మరి సువర్ణమ్మ గారు మా అక్క చెల్లెలు 3 అక్క, 3 అన్నయ్యల తర్వాత అక్క. మరి అక్క ఎంతో మంచిగా అందరూ మా కుటుంబంలో 90 అధికంగా ఆశీర్వాదం పొంది మరి మంచి జీవితం ఉన్న స్థితిలో బతికింది అక్క. ఎందుకంటే మద్రాసులో ట్రైనింగ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అక్క. మరి తర్వాత ఆమె జీవితంలో కూడాను ఎంతో ఉన్నతంగా బంధువులను చూడటం విషయంలో ప్రయాణం చేయాలంటే మా బావ కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టేవాళ్ళు. ఆ సమయంలోనే కారు ఎక్కి కారు దిగేవాళ్ళు ఇళ్ళకడ. మరి అటువంటి స్థితి మా ఈ కుటుంబంలో ఎంత ఉద్యోగం చేసుకుని ఎవరికి లేదు. మరి మా అక్క అంటే అందరి కుటుంబంలో అందరికి ఇష్టము. సువర్ణ అని పిలిచేవాళ్ళు. మా అన్నయ్యలు అయితే సూర్య అని పిలిచేవాళ్ళు. అందరూ అన్ని నిక్నేములే మా ఇంట్లో. మరి ఆ విధంగా అక్క ఎంత ఉన్న స్థితిలో వెతికింది. మనిషి కూడా చాలా హోదాగా ఉండేది అక్క. మా ఊర్లో కూడా అందరూ ప్రేమించేవాళ్ళు అక్కని. సుందరమ్మ గారు అమ్మాయి, 3 అమ్మాయి, నర్సుల అమ్మాయి, డాక్టర్ అమ్మ వచ్చిందని ఆ విధంగా మంచి పేరు తెచ్చుకుని మంచి సేవ చేసి ఉన్న ఊర్లో ఉద్యోగానికి వెళ్లకుండా సొంత బిడ్డలాగా ఊరోళ్ళు కూడా ప్రేమించి ఆమె కుటుంబాన్ని ఆదరించినందుకు మా అక్కని దేవుడు ఆశ్రయించి దీవించి 95 సంవత్సరాలు చూడడానికి కృపిచ్చాడు దేవుడు. అందుకని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడు కాక ఆమె. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. బల్లిపరి గురించి చెప్పాలంటే అది మా ఊరండి. అది చిన్నపాటి హాస్టల్ అండి. వీళ్ళంతా చదువుకుంటూ అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఇంత సంస్థానాన్ని మా నాన్నగారు ఎంత చక్కగా పోషించేవారంటే ఆయన చూపించే ప్రేమ ఎక్కడ ఉండిపోయేదేమో అందరికీ ఒక రకంగా చెప్పాలంటే. అంత ప్రేమించారు మా కుటుంబాలన్నింటినీ. మరి ఎక్కువ శ్రీనానాళ్ళని నాన్నగారు ఎప్పుడూ మా ఇంటి దగ్గరే ఉండేవారు. పిల్లలు అంతా అలా మేమంతా చాలా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాం. మరి మా తల్లిదండ్రులు చూపించిన ప్రేమ, మరి మా పితరులకు ఇచ్చిన పితరులు కూడా మాపై చూపించిన ప్రేమే ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఇలాగ కలపడానికి, మేమందరం ఇలా కలిసి ఉండి మా పితరుల గురించి మేము చెప్పుకోవడానికి ఇచ్చిన మంచి సమయం ఇది. అలాగే అమ్మ ఎంత ప్రేమించేదంటే నాకు పెళ్ళైన తర్వాత ఎవరైనా తల్లులు పిల్లల్ని వెనకేసుకొస్తారండి వాళ్ళ పిల్లల్ని. కానీ మా అమ్మ వాళ్ళు నన్నే తిట్టేవాళ్ళు. ఎందుకంటే ఎన్ని పనులు చేసినా మా వారు ఆయన్ని వెనకేసుకుని వచ్చేవారు, నన్నేమో తిట్టేవాడు అనమాట. కోపం వచ్చేది. అయినా కానీ మా అమ్మ తర్వాత ప్రేమించి, అమ్మ అంత ప్రేమతో మనం చూడాలమ్మా, బయట నుంచి తెచ్చుకున్నాం కదా అబ్బాయిని అని చెప్పేసి మళ్ళీ నన్ను బొజ్జగించేవాళ్ళు. అలా చాలా ప్రేమతో తల్లులు నాకు 5 అమ్మలు కూడా పలానా అమ్మ, పలానా ఊరమ్మ అని చెప్పడమే కానీ మా చిన్నమ్మ పెద్దమ్మ అని పిలవడం నాకు రాదండి. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అలాగే ప్రేమతో పెంచారు అమ్మాళ్ళు. మేము కూడా అలాగే పెరిగాం. మరి దేవుడు అమ్మకిచ్చిన 95 సంవత్సరాల ఆయుష్ ఇంకా 100 సంవత్సరాలు అవ్వాలని దేవుడు నిండుగా 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మా నాన్నమ్మ 95th బర్త్డే. మా నాన్నమ్మని సువర్ణ మేరీపాల్ అని పిలుస్తారు. మా నాన్నమ్మ చెప్పింది చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంట బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారంట, నల్ల బంగారం అని పిలిచేవారంట. అలాగే ఈరోజు ఇంకో విషయం చెప్పబోతున్నాను. ఈరోజు మా తాతయ్య లేకపోయి ఉంటే మేమెవరం పుట్టేవాళ్ళమే కాదు. మా తాతయ్య మా నాన్నమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నందువల్లే మేమందరము పుట్టాము. మా నాన్నమ్మ అందరికంటే నన్ను బాగా చూసుకుంటుంది. అలాగే మా గురించి చాలా ప్రార్థిస్తుంది. అందరికంటే నన్ను ఎక్కువ తిడుతుంది కానీ నన్నే ప్రేమిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దైవజనులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా డాడీ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి. మా డాడీ మిస్ అయ్యారు వేరే మీటింగ్ వల్ల. మా నాన్నమ్మల గురించి చెప్పాలంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే మేమందరం ఇలా ఉన్నామని చాలామంది చెప్పారు. మళ్ళీ నేను మెయిన్ పాయింట్ అని మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళ వల్లనే మేమందరం సేవలో ఉన్నామని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఎవరు జీవితాలు ఎలా ఉండేవో అంటే లోకానుసారంగా చూస్తుంటే ఎవరు ఎట్లున్నారో మాకు తెలుస్తుంది. కాబట్టి మరి వాళ్ళ వల్లే మేము ఇటు రీతిగా సేవ దారిలో ఉన్నామని నేను నమ్ముచున్నాను. సువర్ణానం గురించి చెప్పాలంటే దేవుడు మరి ఎంతగా ఆశీర్వదించాడో ఈరోజు మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. నానమ్మ హ్యాపీ బర్త్డే.
డోనా చెప్పినట్టు నానమ్మ బాగానే తిడతారు. ఆవిడ వాళ్ళ సొంత మనవరాలను ఎలా చూసుకుంటారో మా అందరినీ కూడా అలానే చూసుకుంటారు. డిఫరెన్స్ ఏముండదు. మమ్మల్ని కూడా సొంత మనవరాలు మనవరు అన్నట్టే చూసుకుంటారు. ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు వస్తావు పాల్కొండ, ఎప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉన్నారు. ఆవిడ మాత్రం ఎక్కడికి రారు. అంటే ఆవిడ ఒక్కళ్ళే కాదు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్న హ్యాబిటే అది. ఎవరెక్కడికి రారు. మీ అందరు ప్రార్థించండి, దేవుడు ఇంకా నానమ్మని సెంచరీ ఇంకా ఎక్కువ మేము సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరు ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి ఉన్నటువంటి బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు, శ్రేయోభిలాషులకు వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ శాఖలందరికీ వందనాలు. 95th బర్త్డే చేసుకుంటున్నటువంటి మరి అమ్మమ్మకు దేవుని సేవకునిగా, మనవడిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేరీ పాల్. మా అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ గురించి చెప్పడం ఏమీ నాకు ఇది కాదు, కానీ పొట్ల మేరీ పాల్ అని అంటే తప్పకుండా ఆ పేరు ప్రస్తావించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ పేరులోనే ఉన్నాయి వైబ్రేషన్స్. చాలామంది కదిలిపోతూ ఉన్నారు ఆ పేరు చెప్పిన వెంటనే, పొట్ల అనగానే. కాబట్టి అది మేము ప్రస్తావిస్తాం తప్పకుండా. మరి ఈ సమయంలో తప్పకుండా తాతయ్యని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. శ్రీని తాతయ్య మరి ఎలాగో నాకు అర్థం కావట్లే, ఆయనేమో అంతా ఈమెమో ఇంత, ఈ విచిత్రమైనటువంటి ప్రేమ బంధం ఏంటో నాకు తెలియలేదు. కానీ మొత్తానికి దేవుని సంకల్పంలో చక్కగా ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు నిర్ణయించారు కాబట్టి ఆ కుటుంబాలన్నీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని నేను గమనిస్తూ ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం. శ్రీని తాతయ్యకి చాలా ఇష్టం, బాగా ఇష్టం. నాకు తెలిసి మా అమ్మ నాన్నలో తర్వాత అంటే తాతయ్యల జనరేషన్కి వచ్చాక నేను ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి పలకరించిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. కానీ శ్రీని తాతయ్య ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను MBA చదువుతుంటే ANR కాలేజ్కి వచ్చి నన్ను పలకరించారు. తర్వాత అది అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తుంటే నేను నా ఫ్రెండ్స్ రూమ్లో, మేము షేరింగ్ రూమ్లో ఉంటున్నా, అక్కడికి కూడా వచ్చి మాట్లాడినటువంటి అనుభవాలు నాకు. నువ్వన్నా సుధీర్ అన్నన్నా చాలా ఇష్టం రానేటువంటి మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఆయన పొట్లలో మీరంటే నాకు చాలా ఇష్టం అనేటువంటి మాట మాట్లాడేవాళ్ళు. మీరు సపరేట్ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, కానీ నేనైతే ఒప్పుకునేవాళ్ళు కాదు. పొట్టలు అందరూ ఇలాగే ఉంటారు అనేవాడిని. మరి ఏదేమైనా మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషం. మరి నేను అందరినీ, ఈ మనవళ్ళు మనవరాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ నేను బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కని ఆలోచన దేవుడు వాళ్ళ మనసులో ఉంచారు. మా పితరులను మేము జ్ఞాపకం చేసుకోవాలి, మా పెద్దలు ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి. ప్రాముఖ్యంగా గెట్ టుగెదర్ లాగా కుటుంబాలన్నీ దాదాపుగా ఇంచుమించుగా అందుబాటులో ఉన్న అందరం కలుసుకుని మా కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభుని స్తుతించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి ఆలోచన బట్టి నేను వాళ్ళు అభినందిస్తూ, ఇంకా అమ్మమ్మకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యము, దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు అనేక సంవత్సరాలు అనుగ్రహించాలని దేవుని సేవకుని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు చెప్పను, ఎప్పుడు చెప్తానంటే ఫస్ట్ మా తాతయ్య శ్రీనివాస్ పాల్, తర్వాత మేరీ పాల్. నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి నా పేరు పాల్ ఏంజల్ ఎలా వచ్చిందిరా అనుకునేదాన్ని. ఎలా అనుకుంటే మా తాతయ్య పేరు మా నాన్నమ్మ పేరు చివరిని తీసి నాకు పెట్టేశారు వీళ్ళు అనుకునేదాన్ని అనమాట. సో మా తాతయ్య చిన్నప్పుడు మమ్మల్ని ఎలాగా ప్రేమించేవాళ్ళో, మా తాతయ్య చనిపోయిన తర్వాత అంతే ప్రేమని మా నాన్నమ్మ ఇచ్చింది. రోజు ఫోన్ చేస్తాను నేను నాన్నమ్మకి. ఎందుకో తెలీదు, ఎవరు చేసినా చేయకపోయినా నాకు చేయాలి, ఉండాలి. తిట్టినా సరే, ఒక్కరోజు చేయకపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ డే చేస్తే ఏంటో నాకు ఫోన్ చేయలే, నన్ను మర్చిపోయావు అన్నా సరే నేను వదలను మా నాన్నమ్మని. ఎందుకంటే మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. నాన్నమ్మని బట్టే నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో దేవుని సేవ చేయకపోయినప్పటికీ కనీసం ప్రజాసేవ అయినా చేస్తున్నాను. అలాగే ఇంకోటి అనుకునేదాన్ని చిన్నప్పుడు ఏంటంటే మా తాతయ్య లాంటి భర్త రావాలని. అదే హైటు, అదే కలర్, అదే పర్సనల్ మొత్తం అలాగే ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంకా మాట్లాడలేకపోతున్నా, నా వల్ల కావట్లే, ఏడుపు వచ్చేస్తుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు రవికుమారు. మీకు అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు. పాస్టర్ గారి కుటుంబం మా కుటుంబం బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. పాలకొండలో న్యూ హోప్ చర్చి బెనర్ గారు అనిల్ ప్రారంభించినప్పుడు మేము కూడా ఆయనకి ఫాలోవర్స్గా ఆయన వెనకాల వచ్చేసి చర్చిలో ఉన్నాము. సో ఆ విధంగా అమ్మ, కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబానికి బాగా దగ్గరగా మెలిగాము. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా
పాస్టర్ గారి కుటుంబం మా ఇంటికి రావాలి, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేము కూడా అటెండ్ అవుతూనే ఉంటాము. ఇదే రోడ్లో కొంచెం 4 అడుగులు వేస్తే చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. అందులో నేను పనిచేస్తున్నాను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. అమ్మ గురించి చెప్పాలంటే మన అందరిలో చాలామందికి లేని యాక్టివ్ అమ్మలో ఉంది. ఆవిడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కూడా దేవుని దీనిలోనే ఉంటారు. ఆవిడ ఎప్పుడు కూడా ఏమైనా సలహాలు కానీ లేకపోతే ఏమైనా చెప్పాలంటే ఇంకా ఆవిడ చెప్పింది కరెక్ట్గా చెప్తారు. సలహాలు కానీ ఏవైనా కానీ పాటించవలసింది ఎవరైనా కానీ. ఈ కుటుంబం ముఖ్యంగా చాలా కుటుంబాల్లో లేనిది ఏంటంటే కుటుంబపరంగా ఇంతమంది గ్యాదరింగ్ అనేది గ్రేటు. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒక ఫోటో ఫ్రేమ్లోకి వచ్చారు అని అంటే నిజంగా అది చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను నా చెల్లి తమ్ముడు మేము ముగ్గురం కూడా ఎప్పుడో కలుసుకుంటాం. మా ముగ్గురు మధ్యన గొడవలు ఉన్నాయి. చాలామందికి అన్నదమ్ములు అక్క చెల్లిల మధ్యన ఇంత సఖ్యతగా ఈ ఏజ్లో కూడా లేవు. వాళ్ళు కలిసి ఉండడం, ఫ్యామిలీ అంతా ఈ విధంగా ఉండడం ఖచ్చితంగా అమ్మ ఘనత, అది అందులో డౌట్ లేదు. సో ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని ఆవిడికి ఇవ్వాలని, ఆయుష్ని ఇవ్వాలని, 100వ సంవత్సరం జన్మదినాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అధ్యక్షుల వారికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు మాట్లాడారు కదా రవికుమార్ అంకుల్, వాళ్ళు మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అంకుల్ వాళ్ళ వైఫ్ రత్నకుమారి ఆంటీని ఒక కూతురులానే చూస్తుంది నాన్నమ్మ. వారి కుటుంబంతో మాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు బెన్ ఒక సాంగ్ పాడతాడు. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షమున నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షమున నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ఈ సమయంలో హైమవదిని మాట్లాడుతుంది. Good afternoon, one and all.
ఆలస్యంగా వచ్చినా ఇది నా ప్రివిలేజ్. ఒకవేళ ఇవ్వకపోయినా ఇది పోట్లాడి మైక్ లాక్కుంటుందని మా మావయ్యకి బాగా తెలుసు, అందుకే ఇచ్చారు. అందుకు డబుల్ థ్యాంక్స్. ఏదేమైనా బెన్హర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అకేషన్ నేను ఒక గ్రాండ్ది అక్కడ రిటైర్మెంట్ మిస్ అయ్యాను. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఈరోజు కూడా ఇంచుమించు అట్లే అయ్యింది పరిస్థితి, కానీ దేవుడు కృప చూపించాడు. దారిలో అయితే వామిటింగ్ వచ్చే ఫీల్ అనమాట, అసలు బాగోలేదు. అయినా కానీ రావడానికి దేవుడు సహాయం చేశాడు, అందుకు వందనాలు. ఇక్కడ మా చిన్నాన్నగారులు, మేనమామలు, పిన్నులు, నా చెల్లెళ్ళు, మరుదుల్స్ అందరూ ఉన్నారు. అందరికీ కూడా తమ్ముళ్ళకి అందరికీ వందనాలు. సరే, ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే మా మావయ్య ముందే చెప్పారు 2 minutes అని, నో టైం లిమిట్. ఎందుకంటే రేపొద్దున సువర్ణమ్మ గారి బర్త్డే చేద్దామంటే మీరు అందరూ వస్తారా, ఉంటారా? ఈ ఫంక్షన్ హాల్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయా? ఉండవు కదా. సో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, టైం ఎవరు చూసుకోవద్దు. నా టైం ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ముందుగా ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవునికి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడానికి ఆలోచన వచ్చిన పెద్దవారికి, చిన్నవారికి వందనాలు. సాంప్రదాయాలు చాలా వరకు మార్పు వస్తూ ఉన్నాయి, అవి చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళ గురించి వాళ్ళు దాటిపోయినాక పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళు ఉండగానే వాళ్ళ ఇంపార్టెన్స్ని మనం గుర్తించి వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని ప్రకటించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఆగ్నేశం అమ్మమ్మది కూడా లాస్ట్ ఇయర్ ఇలా జరిగినప్పుడు మేము అనుకున్నాం, మా చిన్ని మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా సింపుల్ జాబ్స్తోనైనా ఒక మంచి థాట్ వచ్చింది. అట్లాంటిది అమ్మమ్మ ఎంప్లాయీ, స్టిల్ షీ వాజ్ ఎర్నింగ్. అయితే అమ్మమ్మకి ఇంతమంది బెటాలియన్ నుండి కూడా మేము చేయలేకపోయామే అనే వీ ఫీల్ సో షై. మా అమ్మమ్మ మరి మే నెలలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, లేకపోతే January 3rd మేము కూడా ఇలా చేసుకునేవాళ్ళం. అయితే నాకు సంతోషం ఏంటంటే మా అమ్మమ్మ చెల్లెళ్ళందరినీ, అన్నయ్యల్ని, తమ్ముళ్ళని అందరినీ కూడా మేము మా అమ్మమ్మలానే ట్రీట్ చేసాం. మాతో వాళ్ళు ఉన్నా లేకపోయినా, మేము వాళ్ళ దగ్గర ఉండకపోయినా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన డిసిప్లిన్ బట్టే, వాళ్ళు మాకు ఇచ్చిన డిసిప్లిన్ బట్టే మేము వాళ్ళు ఇలా దీవించబడ్డాం. కాబట్టి మా అమ్మమ్మ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా మాకు అమ్మమ్మలే. అందుకొరకు మేము దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మరి అందరూ ప్రార్థనా పొరలేనటువంటి అమ్మమ్మల్ని కలిగి ఉండడం నా ఆధిక్యత. ఇక ఈరోజు గోల్డెన్ బ్యూటీ సువర్ణమ్మ గారి గురించి చెప్పాల్సి వస్తే, నా కాన్పులకి ప్రత్యక్ష పరోక్ష మంచి మేజర్ డాక్టర్ అన్నమాట ఆవిడ. ఒక కాన్పుకి నేను కనేసాకి వచ్చి చక్కగా స్నానం చేయించారు, రెండో కాన్పుకి ఎండింగ్లో వచ్చి ఇన్వాల్వ్ అయి చేశారు. మా పిల్లలకి ఊరికైనా క్యాజువల్గా గుర్తు కోసమని ఎవరమ్మా ఈ మామగారు అంటే గుండు మామ అని చెప్పారు. ఆడు ఇప్పటికి కూడా డాక్టర్ అయినా కానీ ఫస్ట్ ఈరోజు ఫంక్షన్ ఏమిటంటే గుండు మామగారుదా అంటున్నాడు ఆడు. అంటే అది జోయల్గా కాదు, కానీ ఈరోజు కేరీ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఏదన్నా కలిగి ఉన్నాడంటే తెలిసి అంత బ్రాయిలర్ కోడే నాలాగే ఏం ఉండదు, అంత మ్యామ్మే అనమాట. కానీ కేరీ కూడా చాలా ఫిజికల్ ఫిట్నెస్. ఎందుకంటే వాడికి రుద్ది వాడు ఒంటి నిండా రోమాలతో పుట్టాడు. బైబిల్లో ఒంటి నిండా రోమాలతో పుట్టినాడు లాగా వాడు కూడా అట్ట పుడితే వాడికి మంచిగా నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించి అంత గాడ్లీ వేలో అనమాట. వాళ్ళకి ఉన్న కొద్ది రోజులైనా చక్కటి మాటలు మాట్లాడుతూ కోపమే లేకుండా చాలా చక్కగా. మా వల్ల ఇప్పుడు కోపం అనే నరం వాళ్ళలో స్టార్ట్ అయిందేమో, కానీ స్వతహాగా మరి పొట్ల ఆడపడుచుల్లోనూ పొట్ల పురుషుల్లోనూ కోపం అనే నరం ఇన్బిల్ట్గా ఫస్ట్ లేదు. తర్వాత పెళ్లి చేసుకున్నాక మాలాంటి వాళ్ళందరూ బయలుదేరినాక వచ్చి ఉంటుంది. ఏది ఏమైనా దేవునికి ఎంతో వందనాలు. ఇంత మంచి ప్లాట్ఫామ్లో అమ్మమ్మని దేవుడు ఇంతకాలం సురక్షితంగా ఉంచినందుకు. ఎవరికి ఏం బాధ కలిగినా కానీ ఒక విషయం చెప్పాలి, మా అమ్మ పాలకొండలో ఉండడం వల్లే ఇంత ఎనర్జిక్గా, ఎంత స్ట్రెంగ్గా ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా నాతో పోట్లాడాలనుకుంటే పక్కకి వెళ్ళి చూసుకుందాం. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, కొంచెం ఏమన్నా ఎక్కువగా మిమ్మల్ని హర్టింగ్గా బిహేవ్ చేస్తే సారీ. ఇంకా మా అమ్మ తరతరాల వాళ్ళు కూడా చక్కగా దీర్ఘాయువుగా మంచిగా ఇప్పుడు కూడా ఎగరగలదు. మా అమ్మ ఇద్దరికి పోటీ పెడితే మా అమ్మ ఫస్ట్ ఎగిరిద్ది, నేను ఎగరలేను. అంత హైపర్ యాక్టివ్గా ఉండడానికి కారణం పాలకొండ మావయ్యోళ్ళు. అందుకొరకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మమ్మ. ప్రత్యేకంగా మా బావలు ఇందాక మాట్లాడారు, పొట్ల బావలందరూ కూడా మేము ముందెళ్ళాం సేవకి, ఆ తర్వాత ఆవిడ వెనకాల వచ్చారని. మేము వెనకాల రావటాకే మేము ముందుకు పంపించాం. మేము అది గుర్తుంచుకోవాలి నాని బావ. అప్పుడు యేసు ప్రభుకి ముందు యోహాను ముందు వచ్చి దారి సిద్ధం చేసినట్లుగా నిజంగానే మాకు మా బావగారు పొట్ల సైమన్ సంవత్సరం గారి మాకు దారి, నేను కానీ మా అన్నయ్యలు కానీ మేము అందరం కూడా. కనుక ముందు దారి చేయటం కానీ మా బావలను ముందు పరిచయలోకి మేము పంపించాం. మరొక సుధీర్ బావ వచ్చారు, ఆయన
కనుక తర్వాత మేము వచ్చాం. నెక్స్ట్ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఇది మా మనసులో మా హృదయాల్లో వచ్చింది కాదు. దీని అంతటికి కూడా ముఖ్య కారణం కన్నా ఎప్పుడో 4 నెలల ముందుగానే మావయ్య ఇలాగ ఆలోచన ఉంది మావయ్య చేద్దామా అని అంది. ఎందుకంటే దీనికి కారణం అది ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే అంతకుముందు బందరమ్మకి మచిలీపట్నంలో బర్త్డే సెలబ్రేషన్ చేసాం. సో 75th బర్త్డే అప్పుడే దానికి మనసులో అది నాటుకుంది కన్నాకి, మనం కూడా చేయాలి అని చెప్పేసి అని. కనుక అది ఎప్పుడైతే అందో దానికి నేను వెంటనే అంగీకరించాను. అయితే మీ అందరూ ఆలోచన చేసుకోండి, చేయండి తప్పనిసరిగా. ఒకవేళ పెద్దవాళ్ళుగా మేమన్నా హెల్ప్ కావాలంటే మేము తప్పనిసరిగా చేస్తానన్నాం. కానీ ఇదంతా కూడా ముఖ్యంగా పిల్లలందరూ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు మునుమనవరాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఒక గ్రూప్గా వాళ్ళు ఉండి కార్యక్రమం చేశారు. అమ్మ తర్వాత మాట్లాడదు, అందుకే ఆవిడ తరపున నేను మాట్లాడుతున్నాను. మా అమ్మ తరపున ఆవిడ మాట్లాడలేదు. దాన్ని బట్టి పిల్లలు అందరూ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు మునుమనవరాళ్ళు మీ అందరికీ కూడా బ్లెస్సింగ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే పెద్దలను గౌరవించడం, బైబిల్లో ఒక మాట ఉంది కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు కనుక మీ పెద్దలైన వారిని గౌరవించడం చాలా ప్రాముఖ్యం. ఇందాక హైమ మాట్లాడుతూ చెప్పింది మా అమ్మమ్మకు కూడా చేయాలని. పెద్దని నేను కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఆమె తుని తీసుకెళ్ళిన తర్వాత అన్నయ్య అన్నాడు నాతో, అరే మనం కూడా ఇలా ప్లాన్ చేయాలరా, మనం చేద్దాం అమ్మకి బర్త్డే వచ్చినప్పుడు అని. కానీ ముందుగానే దేవుడు ఆమెను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, పిలిచారు ఆయన. కనుక బలిపరమ్మకి చేయలేకపోయాం. కనుక ఇది తప్పనిసరిగా చేయాలని ఆలోచనతోనే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మరోసారి నేను పిల్లలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను, వారిని బ్లెస్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ మాట్లాడితే నేను ఆపలేను ఇక. థ్యాంక్ యూ. ఈ సమయంలో కేక్ కటింగ్ చేసుకుందాం. కేక్ కటింగ్ కొరకు చింతలపూడి అమ్మమ్మని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే పెద్దత్త, అలానే డేవిడ్ పెదనాన్నని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేయడానికి రెవరెండ్ పాల్ గారు గుడివాడ నుంచి వచ్చారు. పాస్టర్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన సృష్టికర్త అయిన దేవా, మహోన్నతుడు అయిన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములని మీ లేఖనములు సెలవిస్తూ ఉన్నది. దేవా, ఈ దినము ప్రత్యేకంగా నాయన మేరీ పాల్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క దయలో, మీ కృపలో అధిక ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నాయన మరొక నూతన సంవత్సరమును దయాకిరీటాన్ని ధరింపజేసినందుకు మీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ దాసురాల్ని నాయన ఇంకా దీర్ఘాయుషుతో మీరు నాయన పొడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, మనవళ్లను, మనవరాళ్లను, వారి వారి కుటుంబాలను మీ కృపలో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా నాయన వారి కళ్ళ ఎదుట ప్రయోజకులుగా మీరు తీర్చిదిద్దినందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వారి యొక్క దీవెనలు నాయన రాబోయే తరాలకు ఉండినట్లు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మేరీ పాల్ గారి యొక్క తోబుట్టువులను, వారి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. దేవా, వారి యొక్క కుటుంబాలలో మీ మేలులు, మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలలో దేవా, వారు కేక్ కట్ చేస్తూ ఉండగా కేక్ వంటి మధురమైనటువంటి జీవితాన్ని దేవా వారి యొక్క జీవిత పర్యంతము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క ప్రత్యేక సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ దీవెనలు కుమ్మరించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to dear Mama. Happy birthday to you.
మనవళ్ళందరిలో నుంచి హ్యాపీ మాట్లాడతాడు. ముందుగా దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నాకు ఇచ్చారు, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీరందరూ మా కుటుంబం, కానీ ఇందులో దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళందరికీ ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను పేరు పేరున. మా ఆహ్వానం మన్నించి మీరందరూ వచ్చినందుకు మీకు ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా నాన్నమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే, వివరించలేము మా నాన్నమ్మ గురించి. అలాంటి ప్రేమ మాకు పంచింది. ఇందాక గాంధీ బావ అన్నట్టు మా తాతయ్య హైట్ ఉంటారు, నానమ్మ పొట్టుకుంటారు అన్నారు కదా, కానీ మా తాతయ్య గారు ఆ ఫోటో చూసి పడిపోయారు మా ఏజ్లో ఉన్నప్పుడు. ఈ ఫోటో ఉందో చూసారా? ఈ ఫోటో చూసి పడిపోయినట్టున్నారు మా తాతయ్య మా నాన్నకి. ఇష్టపడి చేసుకున్నారు. మా జుట్టు కూడా చాలా పొడవు. ఆ జుట్టు చూసి కూడా మా తాతయ్య బాగా లైక్ చేసినట్టున్నారు మా నాన్నమ్మని. వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రేమించిందో తెలియదు, ఎందుకంటే అప్పుడు మేము పుట్టుండం. కానీ అంతకన్నా మమ్మల్ని ఎక్కువ ప్రేమించింది మా నాన్నమ్మ. మా దుఃఖంలో కానీ మా సంతోషంలో కానీ ప్రతి విషయంలో మాతోనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మాకన్నా మా చిన్నపిల్ల అనమాట. మేమే చిన్నపిల్లం అంటే మా నాన్నమ్మ ఇంకా చిన్నపిల్ల, ప్రతిదానికి అలుగుద్ది. ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా అలిగింది నానంది, కానీ మేమందరం గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చింది, కదిలింది. ఎక్కడికి కదలదండి, పాలకొండలో ఉండిపోద్ది. ఆ పాలకొండ నుంచి అసలు ఎక్కడికి రాదు. పెదనాన్నగారు చాలాసార్లు వస్తారు, కానీ రమ్మన్నప్పుడన్నా నేను రాను అంటది. చాలా బతుములాడుతాం కానీ ఎక్కడికి రాదు. నేను పాలకొండలో 5 years ఉన్నాను. మా తల్లిదండ్రులు మర్చిపోయిన అలాంటి ప్రేమ నాకు చూపించింది మా నాన్నమ్మ. అలాగే పెదనాన్నగారు, పెద్దమ్మ, బాబాయ్ అందరూ అలాగే చూపించారు. అందరం పడుకుని పోయినా నైట్ 2 వరకు 3 వరకు ప్రేయర్ చేసుకుని ఉంటుంది. ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటుంది నానమ్మ. మమ్మల్ని కూడా దేవుళ్ళలో నడిపిస్తుంది. మరి మనవరాల గురించి చెప్పలేను, కానీ వాళ్ళకన్నా నేను ఎక్కువ ప్రేమించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రేమ నా మీద చూపించింది. నాకు బాగోపోయినా నా దగ్గర కూర్చుని, నేను పడుకున్నా నా దగ్గర కూర్చునేది అనమాట. నేను సడన్గా లేవగానే నా కాళ్ళ దగ్గర ఉండేది. కాళ్ళకి ఇలాగ ఆయిల్ రాయడం లేకపోతే ఏదైనా, అంటే అలాంటి ప్రేమ చూపించింది మా నాన్నమ్మ. ఇంతలా ప్రేమిస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అంత ప్రేమ చూపించింది. ఫోన్ చేయకపోతే చాలు అలిగేస్తుంది. ఇంకా వారం రోజులు మాట్లాడదాం మాతో. అంటే ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉండాలి నాన్నమ్మకి. ఇప్పుడు మేము ఒక ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తాం జిల్లు మేమందరం. అంత ప్లాన్ అంతా ఓకే అయిపోద్ది, బయలుదేరదాం అనుకునే టైంకి నాన్నమ్మ రానంటది. మా మొహాలన్నీ మారిపోతాయి, ఇంకంతే మూడ్ ఆఫ్ అయిపోతాం. కానీ మేము అర్థం చేసుకునేదంటే ఆమె వస్తారా రాదని మేము అసలు అర్థం చేసుకోం. అంటే మేము వెళ్ళిపోవాలి, మేము ఎంజాయ్ చేయాలనుకుంటాం, కానీ ఆమె గురించి ఆలోచించాం. కానీ ఆమె మా గురించి ఆలోచించి కొన్నిసార్లు తగ్గి మాతోనే వచ్చేదనమాట. అలాంటి ప్రేమ చూపించేది. ఇంకా ఎంత చెప్పినా తక్కువే నాన్నమ్మ గురించి. మా ఆహ్వానం నుంచి దూరం నుంచి చాలామంది వచ్చారు, మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు. అందరికీ పేరు పేరు వందనం చెల్లించుకుంటున్నాను. చింతలపూడి నుంచి, హుబ్లీ నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, హైదరాబాదు, మచిలీపట్నం, గుంటూరు నుంచి కూడా వచ్చారు, ఉనికిల్ నుంచి వచ్చారు, గుడివాడ, తుని, బలిపారి నుంచి వచ్చారు. ఇంత దూరం నుంచి మీరు మా మీద చూపించిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ. ఇంకా క్లోజింగ్ ప్రేయర్ ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ కోసం అనిల్ బాబాయ్ అడిగాడు. అనిల్ బాబాయ్కి ఒక 2 minutes టైం. కమల్ సుధాకర్ అన్నయ్య వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు ఈ అనౌన్స్మెంట్ తర్వాత. ముఖ్య ప్రకటన, బంధువులు కాబట్టి ఆలోచన వచ్చింది. కనుక మీతో పంచుకుంటే బాగుండు, పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనందరూ కూర్చున్న వాళ్ళం బంధువులమే. ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అమ్మ రైట్, అందరికీ క్వశ్చన్ మార్క్, ఎవరు ఈ కొత్త వ్యక్తి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, అవునా అని. తిను పేరు సంధ్య, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, మొన్నటి వరకు బెంగళూరులో జాబ్ చేసింది. తినికి మనకి బంధుత్వం ఏంటి అని అంటే, త్వరలో రాబోయే రోజుల్లో మన కుటుంబంలోకి తిని వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉందంటే, హ్యాపీ తిని పెళ్లి చేసుకోబోతా ఉన్నాడు. ఇట్లా పక్కన నిలబడు. రైట్, ఓకే, ఇది మంచి సమయం అనిపించింది బంధువులందరూ పరిచయం చేయడం. హ్యాపీ వాళ్ళక సిస్టర్, ఇంకో కూతురు ఉంది మాకు. పప్పీకి కూడా వివాహం నిశ్చితార్థమైంది. పాలకొల్లు, తను ప్రస్తుతానికి కువైట్లో ఉన్నాడు కుర్రాడు. వచ్చిన తర్వాత వీరిద్దరికి ఈ సంవత్సరాకాలంలో లేకపోతే జనవరి నెలలో అనుకుంటా ఉన్నాం, 2 జంటలు కలిపి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటా ఉన్నాం. ఈ ప్రకటనని మీరు స్వాగతిస్తూ ఒకసారి సంధ్య నిమిత్తం చప్పట్లు కొట్టి మేము సంతోషం కలిగిన వాళ్ళు ఆహ్వానిస్తాం అన్న వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములన్న వాగ్దానమును, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్న వాగ్దానమును, కృపాక్షేమములే వెంట వచ్చినన్న వాగ్దానమును మా ప్రియ తల్లి మేరమ్మ గారి యొక్క జీవితంలో నాయన నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని
మీరిచ్చిన నూతనమైన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అని చెప్పారు. ఇంకా అధిక బలాన్ని నాయన అమ్మకి మీరు అనుగ్రహించి ఈ రీతిగా నా ప్రభువా ముని మనవాళ్లతోనూ నాయన అందరితో కూడా నాయన సంతోషించే గొప్ప ఈ అవకాశాన్ని అమ్మకి మీరు ఇచ్చారు. మీకు వందనాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని అమ్మకి మీరు ఇచ్చారు. మరొకసారి మీకు వందనాలు. ఈ సమయంలో ఆ బిడ్డ యొక్క ప్రార్థన విశ్వాస జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకుని మరి వారికి ఇచ్చిన సంతానం అనే బిడ్డలందరినీ కూడా ఆయా రీతులుగా నాయన మీరు దీవించి ఆశ్రయించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన నా ప్రభు అమ్మని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మా అందరి కోసం ప్రార్థన చేసే తల్లిగా ఆయుష్ పొడిగించి రానున్న దినాలలో కావలసిన శక్తిని, బలమును, ఆత్మ నింపుదలను ఆ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అమ్మను ప్రేమించిచ్చిన బిడ్డలందరి యొక్క గృహాల్లో క్షేమము, నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టిన అమ్మను ప్రేమించిచ్చిన తోబుట్టులకు, కన్న బిడ్డలకు, చేరిన బంధుమిత్రులందరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.